ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచారు. ఏం లాభం? తన వ్యసనాలతో తల్లిదండ్రుల ఉసురు తీసి రుణం తీర్చుకున్నాడో కొడుకు. బిజినెస్ చేస్తున్నామని నమ్మించి తల్లిదండ్రులతో అందిన కాడికి అప్పులు చేయించాడు. దాదాపు 2,40,00,000 వరకు అప్పులు చేయించి నగదును సొంతానికి వాడుకొని తల్లిదండ్రులను నిండా ముంచేశాడు. దీంతో అప్పులు తీర్చే దారి లేక ఆ దంపతులు ప్రాణాలు విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, ప్రశాంతి దంపతులకు ఒక కుమారుడు నిఖిలేశ్వర్ రెడ్డి ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటూ బిజినెస్ చేస్తున్నానని తల్లిదండ్రులను నమ్మించి విపరీతంగా అప్పులు చేయించాడు. కుమారుడి కోసం ఆ దంపతులు దాదాపు 2,40,00,000 వరకు అప్పులు చేశారు. అదే వారు చేసిన తప్పు. అయితే కుమారుడు ఆ నగదును ఇష్టమొచ్చినట్లు దుబారా చేస్తున్నాడనే విషయం ఆ తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు. తీరా అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేశారు. అప్పులు తీర్చే దారి లేక ఇల్లు పొలాన్ని అమ్మేశారు. అయినా ఇంకా సగం అప్పులు మిగిలే ఉన్నాయి. మిగిలిన డబ్బు కూడా చెల్లించాలని అప్పు ఇచ్చిన వాళ్ళు వేధించడం మొదలు పెట్టారు. ఇక చేసేదేం లేక ఇంకో పొలాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే అది తక్కువ ధరకు అడగడంతో అప్పులు తీర్చేందుకు ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు గత 6 నెలలుగా గ్రామాన్ని విడిచి వెలుగోడులోని అత్తామామల వద్ద ఉన్నారు. ఈ క్రమంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.